నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాంబశివరావు పేటెట్టి, శ్రీహర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇది యానల్ ఫిషర్ అంటే ఏంటి సార్? అది ఎందుకు ఏర్పడుతుంది సార్? సహజంగా ఏంటంటే అమ్మా, యానల్ ఫిషర్ ఫిషర్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ పదం. అది మనం తెలుగులో ఏంటంటే గాడి, ఎక్కడైనా ఒక గ్యాప్ వచ్చింది అనుకోండి, దాన్ని ఫిషర్ అంటాం అనమాట. యానల్ ఫిషర్ అంటే ఏంటంటే పర్టికులర్గా మలద్వారంలో వచ్చే చీలికని మనం యానల్ ఫిషర్ అంటారనమాట. ఈ మలద్వారంలో చీలిక వచ్చి అదేం చేస్తుందంటే దానివల్ల బ్లడ్ కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఈ యానల్ ఫిషర్ ఎందుకు ఏర్పడుతుందంటే మలబద్ధకం అంటాం. చాలా మందిలో ఏంటంటే మోషన్ కాన్స్టిపేషన్ ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే బాత్రూంలోకి వెళ్ళి గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. స్టూల్ చాలా హార్డ్గా వస్తుంటుంది, ప్లెయిన్గా రాదు, సెమీ సాలిడ్గా ఉండదు. సో హార్డ్ స్టూల్ వస్తుంది. హార్డ్ స్టూల్ వచ్చినా కూడా ఏంటంటే ఫ్రీగా అవ్వదు. దానివల్ల ఏం చేస్తారంటే గంటల తరబడి కూర్చొని ముక్కుతూ ఉంటారు. ఆ ముక్కినప్పుడు ఏమవుతుందంటే ఆ మలద్వారం చివరుండే పల్చటి లేయర్ ఉంటుంది, మ్యూకస్ మెంబ్రెయిన్. మనకి లిప్స్ లోపల ఎలా ఉంటుందో యానస్ లోపల కూడా అలానే ఉంటుంది. కంప్లీట్ పేగులు మొత్తం అలాగే ఉంటాయి అన్నమాట. ఆ చర్మము చిట్లుతుంది, చీరుకుపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడైనా మనకు ఒక గోడ దెబ్బ తగిలింది అనుకోండి, సహజంగా చెయ్యి అట్లా గీసుకుంది అనుకోండి, చర్మం లేచిపోతుంది కదా. అలాగే ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది చిట్లుతుంది, చిట్లిపోయి పుండు పడుతుంది అక్కడ. దాన్ని యానల్ ఫిషర్ అంటాం మనం. సో ఈ యానల్ ఫిషర్ ఎందుకు వస్తుంది అని కనుక మనం చూసినట్లయితే కనుక బేసిక్గా దీనికి రీజన్ ఏంటంటే మలబద్ధకమే, కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ ఉండటం వల్లనే మనకి యానల్ ఫిషర్ వస్తుంది. అయితే ఓన్లీ కాన్స్టిపేషన్ ఒక్కటే కారణం అంటే కాదు, దీనికి ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి. సహజంగా ఏం జరుగుతుందంటే మనకి ఐబిఎస్ అంటారు. ఐబిఎస్ అంటే ఏంటంటే ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అని ఒక ప్రాబ్లం ఉంది. దాంట్లో ఏమవుతుందంటే మోషన్ ఎప్పుడు ఒక తీరుగా ఉండదు. ఒకరోజేమో హార్డ్గా ఉంటుంది, ఒకరోజేమో లూజ్గా ఉంటుంది, ఒకరోజేమో జిగురుతోటి ఉంటుంది. మోషన్లో స్టిక్కీనెస్ వస్తుంటుంది అనమాట, జిగురుగా ఉంటుంది. అది వచ్చినట్టు అవుతుంది, రాదు. సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం టూత్ పేస్ట్ ఉందనుకోండి, టూత్ పేస్ట్ మూత తీసి కొంచెం సగం అయిపోయిన తర్వాత ఒత్తి ఇట్లా అన్నాం అనుకోండి, వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుంది కదా. అలా జరుగుతుంది. అలా జరగటం వల్ల ఏమవుతుందంటే మోషన్ ఫ్రీ అవ్వక వీళ్ళకి గంటల తరబడి కూర్చుంటానే ఉంటారు ఆ టాయిలెట్లో. ఆ ముక్కటం వల్ల చిట్లుకు పోయి చర్మము యానల్ ఫిషర్ ఫామ్ అవుతుంది. దీన్ని గుర్తించడం ఎలా అంటారు సార్ మరి? అంటే గుర్తించడం అంటే ఏంటంటే జనరల్గా కూడా ఏంటంటే దీన్ని డాక్టర్గా చూసిన వెంటనే మనం ఇది ఎలా గుర్తుపట్టాలి అనే దానికి ఏంటంటే సహజంగా అక్కడ మోషన్తో పాటుగా బ్లడ్ వస్తుంది. స్ట్రీక్ లైక్ బ్లడ్ అంటారు. అంటే స్ట్రీక్ అంటే మోషన్ మలం హార్డ్గా ఉంటుంది, హార్డ్గా ఉండి మోషన్తో పాటుగా బ్లడ్ ఒక చారలాగా వస్తుంది అనమాట. ఆ చారలాగా వచ్చి ఒక చిన్న డ్రాప్ లాగా అట్లా కొద్దిగా పడుతుంది. దాంతోపాటు ఏం జరుగుతుందంటే మలద్వారం దగ్గర విపరీతమైన దురద ఉంటుంది, మంట ఉంటుంది, నొప్పి ఉంటుంది. కూర్చోలేడు ప్రాపర్గా. బండి మీద కూర్చొని డ్రైవ్ చేద్దామంటే చేయలేడు, ఇరిటేషన్గా ఉంటుంది. ఎక్కడైనా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేద్దామంటేనా కూర్చోలేడు, అక్కడ నొప్పి వస్తుంటుంది. ఆ చిన్న చర్మం, చీరుకుపోయిన చర్మం బయటకు వస్తుంది అనమాట. దాన్ని సెంటినల్ పైల్ మాస్ అంటారు. సో సెంటినల్ పైల్ మాస్ అంటారు అంటే ఏంటంటే చిన్న కాయలాగా ఉంటుంది. అది వాష్ చేసుకునేటప్పుడు చేతికి తగులుతుంది. దాంతో బ్లడ్ పడటము, ఇది రోజు తగలటము, నాకేదో అయిపోయిందన్న భయము. ఈ భయంతో ఇంకా ఏమవుతుందంటే అక్కడ మోషన్కి వెళ్ళినప్పుడు ముక్కుతున్నప్పుడు స్పింక్టర్స్ అని ఉంటాయి మనకి, యానల్ స్పింక్టర్స్ అంటారు వాటిని. స్పింక్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం అంతా జీర్ణమైపోయి దాంట్లో ఉండే వేస్ట్ ప్రొడక్ట్ అంతా స్టూల్ కింద ఫామ్ అవుతుంది. ఆ స్టూల్ని మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకు వచ్చిన వెంటనే మనం ఒక్కొక్కసారి వెళ్ళగలుగుతాము, వెళ్ళలేము, ఒక్కొక్కసారి ఆపుకోవాల్సి వస్తుంటుంది. ఒక పర్టికులర్ టైంకే మనం అలవాటు పడి ఉంటాం. అలా కాదు, మనం ఎక్కడైనా బయటికి వెళ్తాము, మోషన్ వస్తుంది కానీ వెళ్ళే అవకాశం లేదు మనకి. అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం, మనం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయడానికి సహకరించే వాటిని స్పింక్టర్స్ అంటారు. నథింగ్ బట్ మజిల్స్ కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా రౌండ్గా ఉంటాయి అన్నమాట. అది రెండు రకాల స్పింక్టర్స్, ఎక్స్టర్నల్ స్పింక్టర్, ఇంటర్నల్ స్పింక్టర్ అని రెండు ఉంటాయి. ఈ స్పింక్టర్స్ ఏంటంటే ఇంకా కన్స్ట్రిక్ట్ అవుతాయి. వీళ్ళు నొప్పితోటి, భయంతో ఆ మోషన్కి వెళ్ళాలంటే భయపడతా ఉంటారు అన్నమాట. ఈ భయంతో ఏమవుతుందంటే ఆ స్పింక్టర్స్ ఇంకా ఇలా క్లోజ్ అయినట్టు అయిపోతాయి.
దాంతో మోషను ఇంకా ఫ్రీగా కాదు. ఓకే. దాంతో మళ్ళీ ముక్కుతాడు, మళ్ళీ ఇంకా బ్లడ్ వస్తూనే ఉంటుందన్నమాట. ఈ రకంగా ఇది ఒక విషియేటెడ్ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, ఇబ్బంది అవుతూనే ఉంటుందన్నమాట. ఇది ఈ రకంగా గుర్తుపట్టొచ్చు. ఇలా కాకుండా మనం ఇంకా డయాగ్నోస్టిక్ పర్పస్గా వెళ్ళాలంటే ఏంటంటే దీనికి కొన్ని మేము ప్రోక్టోస్కోప్ అంటాము, యానోస్కోప్ అంటాము. వాటితోటి ఏంటంటే లోపలికి స్కోప్ వేసి చూస్తామన్నమాట. అది చూస్తే తెలుస్తుంటుంది. అలా కాకుండా ఇంకా చూడాలంటే ఏంటంటే ఎండో యానల్ స్కాన్ అంటారు. అలా కాకుండా కొలనోస్కోపీతో కూడా గుర్తుపట్టొచ్చు యానల్ ఫిషర్స్. సో, ఏ పొజిషన్‌లో వచ్చినాయి. కొంతమందికి ఏందంటే 6:00 పొజిషన్‌లో వస్తుంది. కొంతమందికి 9:00, కొంతమందికి 3:00 పొజిషన్స్‌లో. ఇట్లా రకరకాల డైమెన్షన్స్‌లో ఈ యానల్ ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటారు సార్ మరి? అంటే సహజంగా ట్రీట్మెంట్ ఏంటంటే ఈ యానల్ ఫిషర్స్ అనేవి ఏందంటే ఒక 2-3 వీక్స్‌లో మనం లైఫ్ స్టైల్ గనక కరెక్షన్ చేసుకున్నట్లయితే గనక ఒక 2-3 వీక్స్‌లో ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. అట్లా కాకుండా మనం ఏంటంటే ఒకరోజు వస్తుంది, కొంచెం తగ్గిపోతుంది. ఓకే. నాకు ఏది ప్రాబ్లమ్ లేదు, ఏదో చిన్న ప్రాబ్లమ్ వచ్చిందని వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఏది సింపుల్ థింగ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ గానీ, ఫైబర్ లేని ఫుడ్, ఎక్కువగా ఫైబర్ లేకుండా ఉండే ఫుడ్డు, మసాలాలు, చింతపండు పులుపు అలాంటివి ఎక్కువ తీసుకోవటం, ఉప్పు, కారం ఎక్కువ తినటము, ఆల్కహాల్ తీసుకోవటము, కాఫీ, టీలు ఎక్కువ తీసుకోవటము, స్మోకింగ్ చేయటము, ఇలాంటి వాటి వల్ల ఏమైతుందంటే డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి ముందు. ఈ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యి ఫైబర్ లేని ఫుడ్ తీసుకోవటం, నీళ్లు సక్రమంగా తీసుకోకపోవటము, మెయిన్ మజ్జిగ తీసుకోకపోవడం, వీటన్నిటి వల్ల ఏమైతుందంటే ఈ మోషను కాన్‌స్టిపేషన్ డెవలప్ అయ్యి దీని నుంచే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. ఓకే. సో, దీని నుంచి మనం బయటికి రావాలంటే మార్గం ఏంటంటే ముందు లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆటోమేటిక్‌గా ఒక 2-3 వీక్స్‌లో ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉంటే గనక ఖచ్చితంగా డాక్టర్‌ని కలవాల్సి ఉంటుంది. అయితే ఏంటంటే దీనికి జనరల్‌గా కూడా ఏందంటే ఆహ్, సిస్టమ్స్‌లో సర్జరీ చేస్తారు. కొన్ని అలోపతిక్ సిస్టమ్‌లో ఏంటంటే ఆహ్, సర్జరీస్ చేస్తారు. సర్జరీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫిషరెక్టమీ అంటారనమాట. ఓకే. ఆ ఎడ్జెస్ కట్ చేసి రిపేర్ చేస్తారు. అదొక పద్ధతి. అది కాకుండా ఆయుర్వేదిక్‌లో మేమేం చేస్తామంటే జనరల్‌గా మెడిసిన్స్ తోటే చాలా వరకి తగ్గే అవకాశం ఉంటుంది. జనరల్‌గా కూడా ఏంటంటే మనకి బయట దొరికే బెటాడిన్ అని దొరుకుతుంది. ఆ బెటాడిన్ వేడి నీళ్ళల్లో యేసుకొని కూర్చొని దాన్ని సిడ్జ్ బాత్ అంటామనమాట. ఓకే. ఈ సిడ్జ్ బాత్ చేసుకున్నట్టయితే ఉదయం, సాయంత్రం 2 పూట్ల సిడ్జ్ బాత్ చేసుకొని మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి మెయిన్. మలబద్ధకం అనేది లేకుండా చూసుకోవాలి. మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకొని, దానికి ఏదైనా సరే ఒక త్రిఫలా చూర్ణం లాంటిది ఏదైనా యూజ్ చేసుకోవటం గానీ, అలాంటిది చూసుకొని, లేదంటే సింపుల్‌గా అందరికీ దొరికే కరక్కాయ. ఓకే. జనరల్‌గా చాలామంది ఇళ్లల్లో ఉంటుంది కరక్కాయ అనేది. దగ్గొచ్చినప్పుడు బుగ్గన పెట్టుకుంటారు. ఈ కరక్కాయ అనేది ఏందని చెప్పాలంటే ఒక రకమైన అమృతం అన్నమాట. ఇది దేనికైనా ఏ కండిషన్‌లోనైనా నువ్వు వాడే అనుపానాన్ని బట్టి కరక్కాయ యొక్క ఫంక్షన్ మారిపోతుంది. దాని పని మారిపోతుంటుంది. ఓకే. దగ్గొస్తే సింపుల్‌గా బుగ్గన పెట్టుకుంటే తగ్గిపోతుంది. వేడి నీళ్ళలో కలిపి కరక్కాయని పొడి చేసి, వేడి నీళ్ళలో కలిపి గనక రోజు గనక తీసుకున్నట్టయితే మోషన్ ఫ్రీగా అయిపోతుంటుంది. అట్లాగే హీలింగ్‌గా కూడా పనిచేస్తుందది. సో, ఇలా ఈ పుండు మాన్చుకునే అవకాశం ఉంటుంది. మెయిన్ సిడ్జ్ బాత్ చేయాలి బెటాడిన్ తోటి. దాని తర్వాత ఈ కరక్కాయ చూర్ణం లాంటిది ఏదన్నా తీసుకోవచ్చు. అయినా కూడా తగ్గలేదనుకుంటే గనక మీ దగ్గరలో ఉన్న ఎవరైనా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్‌ని గనక మీరు సంప్రదించినట్టయితే డెఫినెట్‌గా ఏం జరుగుతుందంటే వాళ్ళు అది హీల్ అవ్వటానికి ఏదైనా మెడిసిన్స్ లాంటివి ఇస్తారు. ఎట్ ది సేమ్ టైమ్ ఏందంటే మాత్ర వస్తె అని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఏంటంటే మెడికేటెడ్ ఆయిల్స్ పర్టిక్యులర్‌గా తయారు చేసి నెయ్యి గాని, ఆయిల్ గాని తయారు చేసి దాన్ని రోజు మాత్ర వస్తే అంటే ఎనిమా లాగా. ఎనిమా అంటే ఏంటంటే మోషన్ కానోళ్ళకి సోప్ వాటర్ తోటి మలద్వారం నుంచి ఎక్కిస్తారు. వాటర్ ఎక్కిస్తారు. ఓకే. దానివల్ల మోషన్ ఫ్రీ అవుతుంది. కానీ ఆయుర్వేదిక్‌లో ఏందంటే దాన్ని వస్తి కర్మ అంటాం మేము. అదే మేజర్ ట్రీట్మెంట్ అన్నమాట. సో, ఈ ఎనిమా లాగా మాత్ర వస్తె అని ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ ఏం చేస్తామంటే యానల్ డైలటేషన్ చేస్తాం. ఆ స్ఫింక్టర్స్ కొంచెం బాగా టైట్‌గా అయిపోతాయి. ఆ స్ఫింక్టర్స్‌ని కొంచెం డైలేట్ చేసేసేసి మాత్ర వస్తెన ఆయిల్ ఆ మెడిసిన్ గనుక ఎక్కించామనుకోండి ఆటోమేటిక్‌గా అది హీల్ అయిపోతుంటుంది. అలా హీల్ అవ్వకపోతే గనక అది చాలా కాంప్లికేషన్స్‌కి దారితీసే అవకాశం ఉంటుంది.
ఓకే. సో, ఈ ఈ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్న వాళ్ళు లైక్ ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేసి, హ్మ్. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అదేనమ్మా. అంటారు సార్? ఇందాక చెప్పినట్టుగా ఏందంటే, మెయిన్‌గా ఈ ప్రాబ్లమ్ రావటానికి కారణం ఏందంటే, మోషన్ ఫ్రీ కాకపోవటము. మోషన్ ఫ్రీ కావాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ ప్రాపర్‌గా తీసుకోవాలి. బటర్ మిల్క్ బాగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకొని, అలాగే ఏంటంటే లాంగ్ స్టాండింగ్ సిట్టింగ్ కంటిన్యూయస్‌గా గంటల తరబడి కూర్చుంటా ఉంటారు. ఈ గంటల తరబడి కూర్చునే వాళ్ళలో కూడా ఇలాంటి ఇబ్బందొస్తుంటుంది. ఎందుకంటే మొబిలిటీ ఉండకపోవటం వల్ల ఏమైతుందంటే బవెల్ మూవ్‌మెంట్స్‌లో గూడా తగ్గిపోతాయి. దానివల్ల గూడా ఏమైతుందంటే, అక్కడ ఉండే వాటర్ అబ్జార్బ్ చేసుకొని మోషన్ కాన్‌స్టిపేషన్ అవుతుంది. దాని మూలంగా గూడా ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. రైట్. సో, చూసారు కదండీ! యానల్ ఫిషర్ అంటే చాలా మందికి తెలీదు. అది ఎందుకొస్తుంది? అది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థాంక్ యూ సార్. నమస్తే అమ్మా.